తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్కు షాక్ తగిలింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై విచారణ చేపట్టిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ మాజీ సీఎం ఆయనకు నోటీసులు జారీ చేసింది. కేసీఆర్తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ కూడా నోటీసులు పంపింది. జూన్ 5వ తేదీన కేసీఆర్ విచారణకు రావాలని తెలిపింది. అలాగే జూన్ 6వ తేదీన హరీష్ రావు, జూన్ 9వ తేదీన ఈటల రాజేందర్ కమిషన్ ముందు విచారణకు రావాలని స్పష్టం చేసింది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇరిగేషన్ మంత్రిగా హరీష్ రావు, ఆర్థిక శాఖ మంత్రిగా ఈటల రాజేందర్ పనిచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీగా అక్రమాలు, అవినీతి జరిగిందని భావించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. కాళేశ్వరంలో పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలపై కూడా విచారణ జరపాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. బ్యారేజీల డిజైన్, నిర్మాణం, నాణ్యత, నిర్వహణ వంటి అంశాలపై కమిషన్ విచారణ జరిపింది. అలాగే సాంకేతికత, ఆర్థిక విధానపరమైన అంశాలపై ఇంజనీర్లు, ఉన్నతాధికారులతో పాటు పలువురిని ప్రశ్నించింది. వారి నుంచి అఫిడవిట్లు తీసుకొని వాటి ఆధారంగా క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. విచారణ పూర్తి చేసిన ఘోష్ కమిటీ మరో వారం రోజుల్లో తుది నివేదిక ఇవ్వనుంది. అయితే అనూహ్యంగా కమిషన్ కాలాన్ని జూలై చివరి దాకా రేవంత్ ప్రభుత్వం పొడిగించింది. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఇప్పటికే కమిషన్ విచారణ పూర్తయిందన్నారు, మరో వారంలో తుదే నివేదిక ఇవ్వనుందన్నారు, మరోవైపు ప్రభుత్వం గడువు చేస్తామన్నారు. ఈలోప ఇప్పుడు కమిషన్ తాజాగా నిర్ణయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నిర్మాణంలో జరిగిన అవకతవకలపై గత కొంతకాలంగా కూడా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ అయితే కొనసాగుతోంది. ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ పూర్తయింది. మరికొన్ని రోజుల్లో కూడా 400 పేజీల రిపోర్టును సబ్మిట్ చేస్తారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరొక 2 నెలల గడువు కూడా పొడిగించడం కావచ్చు. తర్వాత తాజాగా మరి మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ సంబంధించి ఉద్యమకారుడు కావచ్చు, ఉద్యమ నేత కావచ్చు, సో ఆయన మరి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనకు నోటీసులు ఇచ్చారు. జూన్ 5వ తేదీన ఆయన విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా మరి ఈ యొక్క కమిషన్ ఈ యొక్క దీనికి సంబంధించిన విషయంలో మరి ఇప్పుడు ఇది బ్రేకింగ్ మనం చూడొచ్చు. మొత్తానికి తెలంగాణ సీఎం 2014లో అధికారం చేపట్టిన తర్వాత నీళ్లు, నిధులు, నియామకాలనే ట్యాగ్ లైన్తో ఏర్పడ్డ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో మరి నీళ్ల కష్టాలు తీర్చేందుకు కాళేశ్వరం అనే ఒక ప్రాజెక్టును నిర్మించారు. సుమారు 1,00,000 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు మరి 1 కోటి ఎకరాల మాగాణం చేస్తానని అప్పుడు ప్రభుత్వం చెప్పుకున్నారు. దాంట్లో కేసీఆర్ కర్త కర్మ క్రియ అన్ని తానే అయి కూడా మరి యొక్క కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. సో మొత్తానికి గోదావరి నదిపై నిర్మించిన 3 ఏవైతే ఆనకట్టలు ఉన్నాయో వీటన్నిటిలో కూడా నిర్మాణంలో లోపాలు ఉన్నాయి దీంట్లో అని చెప్పి కూడా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీ కూడా పూర్తి చేసింది. సో ఒకవైపు జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా కొనసాగుతోంది. ఎన్డీఎస్ఏ బృందాలు కూడా మరి దీని పట్ల కూడా విచారణ చేస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా మేడిగడ్డ ప్రాజెక్టులో ఒక పిల్లరు కుంగిపోవడం కావచ్చు, పగులు రావడం కావచ్చు, మొత్తానికి ఈ యొక్క అనతి కాలంలో అంటే ప్రాజెక్టు శంకుస్థాపన జరిగింది 2016లో. 2019లో ఈ యొక్క కాళేశ్వరం సంబంధించిన గోదావరి నదిపై 3 ఆనకట్టలు నిర్మించారు. ఈ ఆనకట్టలు 3 ఏళ్లలో కూడా పూర్తి చేసి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిపోయింది. సో అప్పుడున్న ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం దీనిపైన కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా మరి ఇదొక బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అని కూడా సో భారీ ఎత్తిపోతల పథకం కింద కూడా అభివర్ణిస్తూ కూడా ఈ యొక్క ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో 1,00,000 కోట్ల ఖర్చు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కూడా మరి వందలాది టీఎంసీల నీటిని కూడా ఎత్తిపోసాం. మేడిగడ్డ నుంచి అన్నారం నుంచి సుందిళ్ళ నుంచి ఇక మరి ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు. ఈ ప్రక్రియలో భాగంగా మిడ్ మానేరు నుంచి రంగనాయక సాగర్, అలాగే కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, ఇలా ఒక్కో ప్రాంతం నుంచి ఒక్కో ప్రాంతం వైపు గోదావరి నుంచి నదిలో, సముద్రంలో కలుస్తున్న నీటిని ఎత్తిపోసే పథకానికి, కాళేశ్వరం పథకానికి తెలంగాణ సీఎంగా మరి 2014 తర్వాత 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత 2016లోనే మరి శంకుస్థాపన చేయడం కావచ్చు, 2009లో ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం కావచ్చు, మరి ఈ 3 ఏళ్లలో 3 గోదావరి నదిపై 3 ఆనకట్టలు నిర్మించడం కావచ్చు. సో మరి 2019 తర్వాత మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2023 డిసెంబర్ అధికారంలో అప్పుడే మరి ఈ యొక్క ప్రాజెక్టు మేడిగడ్డలో నిర్మించిన ప్రాజెక్టులో పగులు రావడం కావచ్చు, కొన్ని పిల్లర్లు కుంగిపోవడం, ఇలాంటి కారణాల చేత కాంగ్రెస్ ప్రభుత్వం ఇందులో లోపభూయిష్టమైన నిర్మాణం జరిగింది. దీనిపైన కూడా విచారణ చేయాలని చెప్పి కూడా ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీ కూడా పూర్తి చేపించింది. అలాగే దీంట్లో న్యాయ విచారణ కూడా చేయాలని జ్యుడిషియల్ కమిషన్ కూడా ఏర్పాటు చేసింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కూడా దీనిపై గత కొన్నాళ్ళుగా కూడా విచారణ చేస్తుంది. దీంట్లో అధికారులు, అనధికారులు, ఈ ప్రాజెక్టులో పాల్గొన్న ఇంజనీర్లు అందరినీ కూడా
జస్టిస్ పి ఘోష్ కమిషన్ విచారణ చేసింది. సో 400 పేజీల విచారణ సంబంధించిన రిపోర్టును కూడా అతి త్వరలో ప్రభుత్వానికి సమర్పిస్తుందని జరుగుతున్న ప్రచారం తర్వాత నిన్న తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క పీసీ ఘోష్ కమిషన్కు సంబంధించిన ఏదైతే విచారణ ఉందో మరొక 2 నెలలు కూడా పొడిగించడం కావచ్చు, దానిపైన కూడా మరి తాజాగా మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం, జూన్ 5వ తేదీన ఆయన విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా పిలవడం కావచ్చు. తర్వాత దీంట్లో మాజీ ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్న హరీష్ రావును కూడా జూన్ 6వ తేదీన విచారణకు రావాలని చెప్పి కూడా పిలవడం కావచ్చు. అట్ ద సేమ్ టైం అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ ఇప్పుడు మల్కాజ్గిరి ఎంపీ బీజేపీ ఎంపీగా ఉన్నారు. సో ఆయన కూడా మరి జూన్ 9వ తేదీన విచారణకు రావాలని నోటీసులు ఇవ్వడం అయితే సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. సో ఒకవైపు ఈ యొక్క విచారణ పూర్తయిపోయింది, ఇక 400 పేజీల రిపోర్టును కూడా ప్రభుత్వానికి సమర్పిస్తుంది ఈ యొక్క జ్యుడిషియల్ కమిటీ అని చెప్పి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎక్స్టెన్షన్ చేస్తూ 2 నెలలు కూడా పొడిగిస్తూ కూడా ఈ విచారణ చేయాలని, దాంట్లో ముఖ్యంగా మరి తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తానే కాళేశ్వరంకు కర్త కర్మ క్రియ అని చెప్పుకున్న నేపథ్యంలో మరి ఆయన విచారణ చేయకుండా ఈ కాళేశ్వరం సంబంధించిన జ్యుడిషియల్ ఎంక్వైరీ పూర్తి కాదని చెప్పి ప్రభుత్వం భావించినట్టు స్పష్టమవుతుంది. ఇదే అంశంలో తాజాగా మరి ఈ యొక్క కమిషన్ కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఈటల రాజేందర్ ఈ ముగ్గురు కూడా నోటీసులు ఇవ్వడం అయితే సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. రహీం. శ్రీనివాస్, కాళేశ్వరం అంటేనే కేసీఆర్ అంటూ గతంలో ప్రచారం జరిగింది. ఆ విధంగానే అతను క్లెయిమ్ చేసుకున్నారు. అప్పుడు కాళేశ్వరం అంటే కేసీఆర్ అంటే ఒక మహాయజ్ఞంలా చేశారు. అలాంటప్పుడు మళ్ళీ ఈ విచారణలో ఏ అంశాల మీద ప్రధానంగా ప్రస్తావన వచ్చే అవకాశం ఉంది? ఖచ్చితంగా మరి కాళేశ్వరం అంటే కేసీఆర్, దాంట్లో ఇది ఎలాంటి సందేహం లేదు. తర్వాత విచారణలో పాల్గొన్న ఇంజనీర్లు కావచ్చు, అధికారులు అందరూ కూడా మరి అప్పుడున్న సీఎం గా కేసీఆర్ ఆదేశాలు ఇస్తేనే మేము ఇలాంటి నిర్మాణాలు చేపట్టాము. సో దీంట్లో ఆయనే కర్త కర్మ క్రియ అని చెప్పి అందరూ కూడా చెప్పినట్టు స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలో మరి కేసీఆర్ విచారించాలని చెప్పి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన. మరి అందుకోసమే ఇప్పుడు 2 నెలల జ్యుడిషియల్ ఎంక్వైరీ గడువును కూడా పెంచింది. దీంట్లో ముఖ్యంగా మరి అప్పుడున్న ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు కావచ్చు, ఆర్థిక శాఖ మంత్రిగా మరి కాళేశ్వరంకు నిధులు ఇచ్చిన ఈటల రాజేందర్ కావచ్చు, తర్వాత మొత్తం ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేసిన కేసీఆర్ ను విచారించిన తర్వాతనే మరి విచారణ పూర్తవుతుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఒకవైపు ఇది గత కొంతకాలంగా కూడా ఇటు ప్రతిపక్షంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా కాళేశ్వరంలో మరి అవినీతి జరిగిందని ఆరోపణలు చేశాయి. సో దీంట్లో భారీగా ముడుపులు తీసుకున్నారు, కమిషన్లు తీసుకున్నారని కూడా ఆరోపణలు చేసిన తర్వాత ఇక 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం అనే ప్రాజెక్టు విషయంలో అక్కడే మరి పోయిన వర్షాకాలంలో భారీగా కురిసిన వర్షాల కారణంగా ఆ ప్రాజెక్టులో మేడిగడ్డ ప్రాజెక్టులో కూడా మరి కొన్ని పిల్లర్లకు కుంగిపోవడం కావచ్చు, తర్వాత ఒక పిల్లర్ 7వ నంబర్ పిల్లర్ పూర్తిగా పగులు రావడం అయితే మొత్తానికి కాంగ్రెస్ వాదిస్తున్న దానికి బలం చేకూర్చిందని చెప్పుకోవచ్చు. ఇదే నేపథ్యంలో మరి అధికారంలో వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో జరిగిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై కూడా పూర్తిగా విచారణ చేయాలని సంకల్పించింది. ఇదే క్రమంలో మొట్టమొదటగా మరి విజిలెన్స్ ఎంక్వైరీ కూడా పూర్తి చేయించింది. సో విజిలెన్స్ విచారణ తర్వాత ఎన్డీఎస్ఏ బృందాలను కూడా పిలిపించి ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్న నాణ్యత విషయంలో కూడా మరి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా సేకరించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు జస్టిస్ పి ఘోష్ కమిషన్ సంబంధించిన విచారణ కూడా కొనసాగుతోంది. దీంట్లో విచారణ పూర్తయిపోయింది. ఇక ప్రభుత్వానికి ఆ రిపోర్ట్ కూడా సమర్పించనున్నారు. కానీ ఇప్పుడు మరొకసారి కూడా కేసీఆర్ విచారించాలని కూడా మరి పి ఘోష్ కమిషన్ నోటీసులు ఇవ్వడం కావచ్చు. దీంతో ప్రభుత్వం ఏదైతే జ్యుడిషియల్ కి సంబంధించిన గడువును పెంచడం అయితే మొత్తానికి కేసీఆర్ విచారించిన తర్వాతనే ఈ యొక్క ఎంక్వైరీ పూర్తయిపోయినట్టు కూడా భావిస్తుందని స్పష్టమవుతోంది. రహీం.